చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని అంతకంతకు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతకంతకు కూడా దీవెనలను ఇస్తూ ఉంటాడు. మనం సాక్ష్యపూర్వకంగా ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను మనము చెప్పుకోవాలి. ఇతడు మీ కొరకును, లవోదీయుల వారి కొరకును, పోలి హిమోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతడును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. లూకా అను ప్రియుడైన దైవజనుడు దేహము మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎవరు? లవోదీయులు. లోకా అను ప్రియుడొకడు వైద్యుడుండెను. లవోదియ మీకు వందనములు చెప్పుచున్నాను అని అంటున్నాడు. లవోదియలో ఉన్న సహోదరులకును నోఫానుకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడు. ఎవరు మన ఇంటికి ఎవరికన్నా ఒక దైవజనుడు కానీ ఒక సేవకురాలు కానీ వస్తే మనం వందనములు చెప్తామా? చెప్పం కదా. అంటే వచ్చారు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తాము. అలా కాకుండా ఏం చేయాలి? మనం వందనములు చెప్పాలి. వందనములు ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మన సంఘంలో కాపరికి కానీ మన సిఆర్లకు కానీ దైవజనుడు ఏ దైవజనుడు కనిపించినా సరే పాస్టర్ గారు వందనాలు, దైవజనుడికి వందనాలు అయ్యగారు వందనాలని చెప్తూ ఉన్నారు. మనం చెప్పాలి. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదియ వారి సంఘంలో చదివించుడి. లవోదియ వ్రాసిన పత్రికను మీరును చదువుకునుడి. మనం దారంటే వెళ్తాం కదండి చాలామంది. ఇది దేవుని సేవ, ఇది మీరు పరిచర్య, ఇది మీరు చదవండి అని అనేకమైన పత్రికలు ఇస్తూ ఉంటారు. అవి మనం తీసుకొచ్చి ఏం చేయాలి? ఇంటికి తెచ్చుకొని మనం చదువుకోవాలి. చదువుకుంటే దాంట్లో కూడా కొంచెం జ్ఞానం కలుగుతుంది కదా. మనకి లైబ్రరీకి వెళ్తారని చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు. లైబ్రరీకి వెళ్తారు. లైబ్రరీకి వెళ్ళే వారికి జ్ఞానం కొద్దుగా ఉంటే ఆ పుస్తకం తీసుకుంటారు. లేకపోతే ఎందులో డౌట్ ఉన్నదో ఆ పుస్తకం తీసుకుని చదువుకుంటారు. చదువుకుని దానిలో ఎదరికి వెళ్తూ ఉంటారు. అలాగే దేవుడు పత్రికలు కానీ దేవుని వాక్యాలు కానీ మనం తీసుకుని చదువుకుంటూ ఉండాలి.